ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మనుషులు భూమి మీద ఉన్నప్పుడే కాదు మూన్ మీదకి వెళ్ళినా గానీ ట్రాఫిక్ జామ్ అవ్వటం ఖాయమని ఈ సందర్భంతో ప్రూవ్ అయిపోయింది. మనం జనరల్ గా చూస్తూ ఉంటాం, నగరాల్లో రోడ్ల మీద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవటం. కానీ ఆకాశాన్ని తాకేలా ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ మీద ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అవుతుందని మీరు ఊహించారా? అవును, ఇది నిజంగానే జరిగింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులు ఒకరి వెనక ఒకరు వందల సంఖ్యలో క్యూ కట్టారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఎందుకంటే ఎవరెస్ట్ మీద ట్రాఫిక్ జామ్ అంటూ ఏంటి అంటూ కూడా అందరు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇది సమ్మర్ అవటంతో కూడా చాలా మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి అనుకూలమైన టైం అని చాలా మందికి ఉన్నటువంటి కళని నెరవేర్చుకుంటూ ఉన్నారు. ఇక ఒకే రోజు రికార్డు స్థాయిలో పర్వతారోహకులు అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించాలని ఎంతో మంది సాహసికులకు జీవితకాలం ఒక కళ ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చే పర్వతారోహకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా కేవలం ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 274 మంది పర్వతారోహకులు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నారు. అదే నార్మల్ రోడ్లోనైతే ఈ నెంబర్ పెద్దగా అనిపించదు. కానీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఒకటే దారి ఉంటుంది, ఆ దారిలోనే వెళ్ళాలి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము, మనం వీడియోల్లో కానీ వీటిలో కూడా. ఇక ఇప్పుడు నేపాల్ వైపు నుంచి ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో పర్వత ఆరోహకులు ఎక్కడం చరిత్రలో ఇది తొలిసారి అంట. సో చైనాలో నో చెప్పడంతో రద్దీ పెరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే నిజానికి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి నేపాల్ వైపు నుంచి అలాగే టిబెట్ వైపు నుంచి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. కానీ ఈసారి టిబెట్ వైపు నుంచి క్లైంబింగ్ చేయడానికి పర్వత ఆరోహకులకు చైనా ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు. దీంతోనే ఎవరైతే పర్వతాన్ని అధిరోహించాలి అనుకున్నారో అది కరెక్ట్ గా వేసవి కాలం చాలా కరెక్ట్ టైం అవటంతో వింటర్ లో అసలు ఆ ప్రాంతాల్లో కూడా ఉండలేము. మంచు అంటే అప్పుడు ఇంకా ప్రాణాలతో చెలగాటం అని చెప్పాలి. జనరల్ గా ఎవరెస్ట్ ఎక్కటం అంటేనే ప్రాణాలతో చెలగాటం అంటారు. కానీ వేసవి కాలంలో కొంతైనా అనుకూల పరిస్థితులు అయితే అక్కడ ఉంటాయి. దీంతో సాహసికులందరూ కూడా ఈ నేపాల్ రూట్ ద్వారా మాత్రమే ఇప్పుడు ఎక్కగలిగే ప్రత్యామ్నాయం ఉంది కాబట్టి ఇక ఈ రూట్ ద్వారా వీళ్ళందరూ కూడా వెళ్లారు. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చినటువంటి వందలాది మంది ట్రావెలర్స్ అంతా ఒకే దారిలో ప్రయాణించాల్సి రావడంతో అక్కడ భారీ స్థాయిలో క్యూ ఏర్పడింది. ఇక మరొక వైపు చూస్తే అక్కడ ఉన్నటువంటి మంచు కొండల్లో ఈ క్యూ కనిపిస్తుంటే చూసే వాళ్ళకి ఎంత భయంకరంగా మారిందంటే నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎముకలు కొరికే చలి, అసలే -డిగ్రీలో ఉష్ణోగ్రతల మధ్య ఈ పర్వత ఆరోహకులు ఒకరి వెనక ఒకరు అడుగు తీసి అడుగు వేస్తూ లైన్ లో నిలబడటం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంత ఎత్తులో అసలు ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన చోట గంటల తరబడి ఈ విధంగా క్యూలో నుంచొని వేచి ఉండటంతో ప్రాణాలతో చెలగాటమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ అరుదైన పర్వత ట్రాఫిక్ జామ్ చూసి నెటిజన్లు తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. సాహసం చేయాలన్న కోరిక ఉండటం సహజమే, కానీ ఎవరెస్ట్ లాంటి అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా ఇలా సిటీ రోడ్లను కల్పించేలా ట్రాఫిక్ జామ్ ఏర్పడటం నిజంగా ఆందోళన కలిగించే విషయంగానే చూడాలి. ప్రకృతిని జయించాలనే కోరిక మనుషులకు ఉంటుంది. అడ్వెంచర్ చేయాలి, అడ్వెంచర్స్ చేస్తేనే అంటే వాళ్ళలో ధైర్యం పెరుగుతుందని, కానీ వాళ్ళ ధైర్యానికి ఒక కొలమానంగా చూస్తూ ఉంటారు. అడ్వెంచర్స్ అనేవి చాలా మందికి కిక్నిస్తూ ఉంటాయి. కానీ దీంట్లో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రకంగా ఎవరెస్ట్ మీదకి ఇంతమంది ఎక్కాలని చూస్తూ ఉంటే భవిష్యత్తులో అసలు ఎవరెస్ట్ దగ్గర ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో, ఎలాంటి విపత్కర పరిస్థితులకి మనిషిలో ఉన్నటువంటి ఈ ప్రకృతిని జయించాలనే ఆశ తీసుకొని వెళ్తుందో అన్న ఒక భయం అయితే నెలకొని ఉంది. ఇక ఈ వైరల్ వీడియోని ఒక సజీవ ఉదాహరణ అని పర్యావరణవేత్తలు అయితే అభిప్రాయపడుతున్నారు.